గతించిపోతుంది. దుర్దినములు రాకముందే అపవాదైన సాతాను చేతిలో మనం చిక్కుకోకూడదు అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీకంటూ ఒక ప్రార్థన కంచి ఉండాలి, నీ కుటుంబం కంటూ ఒక ప్రార్థన కంచి ఉండాలి, నీకు ఒక ప్రార్థన సమయం ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు వెళ్తున్నాడు? ఎప్పుడు వెళ్తున్నాడు చెప్పండి? ఎప్పుడు వెళ్తున్నాడు? చీకటి ఉండగానే. కానీ ప్రజలు కనిపెడుతున్నారు. ఏసైకి తెలుసు ఆయన ఎవరికి కనిపించకుండా వెళ్దాం అనుకుంటే ఆయన కోసం ముందుగానే తెలిసిపోయింది. పలానా చోట వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ చీకటిలోనే మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూస్తారు అనుకుంటాం, కానీ ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తారని వెందల కాడలేచి ఇంకా చీకటి ఉండగానే యేసు ప్రభు అరణ్య మార్గమునకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే